ఆయన గ్రోత్ తో ముడిపడి ఉంది. నీ సక్సెస్ అప్లైన్ సక్సెస్ తో ముడిపడి ఉంది. బాలి సార్ ఒక మాట అంటారు, చెట్టు పచ్చగుండాలంటట ఏర్లకు నీళ్లు పోయాలి. నీ గురించి ఆలోచన చేస్తాడు, నువ్వు ఆయన గురించి మాట వినవు. అప్లైన్ లో 2 రకాలు ఉంటారు. నేను ఒక రకం అప్లైన్ గురించి మాట్లాడుతున్నాను, రెండో రకం అప్లైన్ గురించి తర్వాత మాట్లాడతాను. నీ గురించి ఆలోచన చేసే విజయరాజ్ సార్ లాంటి అప్లైన్ ఉంటారు చూడు, వాళ్ళ చేయబెట్టుకోవాలి మనం, వాళ్ళ సలహా సూచనలు తీసుకోవాలి. అప్పుడు మనం గ్రోత్ అవుతాం. గుడ్ మార్నింగ్. ప్రతి ఒక్కరికి నేను చెప్పేది ఏంటంటే, మనకి ఇది అర్థమైన రోజు ఖచ్చితంగా మన బిజినెస్ ను మనము చంపేయకుండా, మన బిజినెస్ ను మనం అడ్డుపడకుండా, మన బిజినెస్ ను మనమే డెవలప్ చేసుకుంటాం. ఇంకొకరు ఎక్కడి నుంచి రారు. అర్థమైంది అనుకుంటా. తర్వాత ఇది ఫస్ట్. ఎవరు అడ్డుపడుతున్నారంటే, ఫస్ట్ లో మీరు మరోసారి చెప్తున్నాను, ప్రోడక్ట్ రేట్ ఎక్కువ ఉందని మనమే అడ్డుపడుతున్నాం. ప్రోడక్ట్ 100% వాడక మనమే అడ్డుపడుతున్నాం. ప్రోడక్ట్ వాడితే సైడ్ ఎఫెక్ట్ ఏమొస్తుందని మనమే అడ్డుపడుతున్నాం. ఈ బిజినెస్ చేస్తే పైవాడికే వస్తుందని మనమే అడ్డుపడుతున్నాం. మన మాట ఎవరు వినడం లేదని మనమే అడ్డుపడుతున్నాం. ఈ బిజినెస్ పోతే నా పరిస్థితి ఏందని మనమే ఆలోచన చేసుకుని అడ్డుపడేస్తున్నాం. మన అప్లైన్ మాట వినక మనమే మన బిజినెస్ కు అడ్డుపడుతున్నాం. గ్రూప్ లో ఎన్నిసార్లు ఫోన్ చేస్తే వచ్చావు? మీ అప్లైన్ ఎన్నిసార్లు ఫోన్ చేసి లేపితే వచ్చావు? ఈ రోజు ఎవరి కొరకు లేపుతున్నాడు ఆయన? టైం పాస్ అయితే ఎక్కడైనా కూర్చుంటాం, అని అప్లైన్ ని గ్రోత్ ను కోరుతున్నాడు. దయచేసి ఈ విషయాల్లో ఈ విషయాన్ని మైండ్ లో ఉంటే నీ బిజినెస్ కు అడ్డు కూడా నువ్వే కట్టుకుంటున్నావు. ఇది నిజం. తర్వాత రెండవది, ఇంకెవరు అడ్డుపడతాడు? రెండవది నీ బిజినెస్ కు అడ్డుపడేదెవరు? హత్య చేసేదెవరు అనుకుంటే కుటుంబ సభ్యులు. చాట్ చేస్తారా నాకు? కుటుంబ సభ్యులు ఎవరెవరు ఉంటారో ఒకసారి చాట్ చేస్తారా మీరు? మీ కుటుంబ సభ్యులు ఎవరు? కుటుంబ సభ్యులు ఎవరెవరు అంటాం? కుటుంబ సభ్యులు ఎవరు అంటాం? కుటుంబ సభ్యులు తెలియరా మీకు? వైఫ్, ఫాదర్, మదర్, అన్న, నాన్న, అక్క, చెల్లి, వైఫ్, ఫాదర్, సిస్టర్, ఓకే, ఓకే, అమ్మ, నాన్న, భార్య, తమ్ముడు, అక్క, ఓకే, 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 సూపర్ సూపర్ సూపర్, రైట్. సరిపోద్ది. కొందరు రాశారు, సరిపోద్ది. ఓకే, చాట్ ఆపేద్దాం. ఇప్పుడు ఆలోచన చేద్దాం. వీళ్ళు మన బిజినెస్ ను సపోర్ట్ చేస్తారా, ఆపేయమంటారా? వీళ్ళు మన బిజినెస్ ను సపోర్ట్ చేస్తారా, ఆపేయమంటారా? స్టాప్ చేయి. వద్దు, ఈ బిజినెస్ వద్దు, నువ్వు చెయ్యొద్దు, ఇది నీ వల్ల కాదు, నువ్వు అసలే ముందుకు వెళ్ళలేవు, ఇది నీకెంత నాలెడ్జ్ సరిపోదు, ఇలా ఫెయిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారని చెప్పేసి అడ్డుపడేది మన కుటుంబ సభ్యులే. గుడ్ మార్నింగ్. సరిపోయింది. చాటపేయండి. థ్యాంక్ యూ. ఒక్కసారి ఆలోచన చేద్దాం. ఏమంటాడు తెలుసా? కుటుంబ సభ్యులు ఏమంటారు తెలుసా? అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి, అక్క, బావ, బామ్మర్ది, మామ, అత్త, వీళ్ళందరూ మనము మంచి పండుగ చేస్తే వీళ్ళందరూ కూర్చుని బాగా తింటారు, లాస్ట్ కి ఏం పెట్టలేరు అని పోతారు వీళ్ళు. ఇది నిజం. వాడేం పెట్టిండ్రా అంటారు వీళ్ళు. ఎప్పుడు నువ్వు గ్రోత్ అవుతూ ఉంటే మొదటగా అడ్డుపడేది వీళ్ళే. నేను హేళన చేసేది కూడా వీళ్ళే. ఏమంటారు తెలుసా? వద్దు, చెయ్యకంటున్నాను. ఏమంటారు తెలుసా? టైం వేస్ట్ అవుతుంది, నీ టైం అంతా ఖరాబ్ చేసుకుంటున్నావు. ఇంకా ఏమంటారు తెలుసా? చదువుకునే పిల్లలుంటే యూత్ పిల్లలకు ఏం సలహా ఇస్తారు? బాగా చదువుకో,
మా ఒక జాబ్ చూసుకో, బాగా చదువుకున్నట్ట జాబ్ చూసుకోవాలి. నేను మా టీంతో నిన్నటి జరిగిన ఒక మీటింగ్ లో ఒకటే అన్నాను, జాబ్ చేద్దాం కానీ ఎక్కడ చేద్దాం? పని ఎక్కడైనా చేయవలసిందే. ఎక్కడ చేద్దాం? మన చెక్కు మనం పెంచుకునే కాడ చేద్దామా? మన పై అధికారికి మన చెక్కు పెంచి ఇచ్చే కాడ చేద్దామా? మన చెక్కు మన చేతితో పెంచుకునే దగ్గర చేద్దామా? లేక మనకు మన బాసు అంతో కొంత చిల్లర ఈసి పెంచే కాడ చేద్దామా? ఎక్కడ చేద్దాం? మన డబ్బులు మనం పెంచుకునే శక్తి ఉన్న కాడ చేయాలి. మనం 20,000 40,000 చేసుకునే అవసరం ఎక్కడైతే శక్తి ఉంటుందో అక్కడ మనం చేయాలి. 40,000 80,000 చేసుకునే కాడ చేయాలి. 80,000 160 అంటే 1,60,000 చేసుకునే వాడు కాడ చేయాలి. 1,60,000 3,20,000 చేసుకునే కాడ చేసుకోవాలి. అలా 3,80,000 చేసుకోవాలి. అలా చేసుకుంటే అక్కడ మన స్టెబిలిటీ ఉంటుంది. అక్కడ మనం పని చేయాలి. కానీ కానీ మనం ఎక్కడ చేస్తున్నాం? మనం ఎక్కడ చేస్తున్నామంటే ఒక్క దగ్గర బానిస అయిపోయాం. ఎట్లా బానిస అయిపోయాం తెలుసా? ఏనుగు ఉంది కదా, ఏనుగు. ఏనుగు చాలా బలమైనది. ఎంత పెద్ద చెట్టునన్నా ఇరగగొడుతుంది. ఎంత పెద్ద ఇల్లునన్నా అది పడగొట్టే అంత శక్తి ఉంటుంది దానికి. కానీ చిన్న తాడు ఉంటుంది చూడు, తాడు. ఆ తాడుకి ఆగిపోతుంది అది. కారణం ఏంటి తెలుసా? చిన్నప్పటి నుంచి దానికి అలవాటు చేశారు. ఆ తాడు ఇట్లా ఇట్లా జాడించి అన్నే ఉండిపోయింది. ఆ తాడు కాలుకేసిన తర్వాత ఇక నేను దీన్ని తెంపలేను, ముందుకు వెళ్ళలేను అనే మైండ్ సెట్ తయారు చేసుకుంది ఏనుగు. అదే విధంగా మనం కూడా మన పిల్లలకు గాని, మన తల్లిదండ్రులు మనకు గాని నేర్పేది ఒకటే, బాగా చదువుకో, జాబు తీసుకో.